కట్టె జనుము అనేది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతేనేమి, ఉత్తర కోస్తా జిల్లాల్లోనైతేనేమి ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందుతూ ఉన్నది. అయితే ఈ కట్టె జనుము వలన రకరకాలైనటువంటి లాభాలు ఉన్నాయి, అదేవిధంగా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కట్టె జనుము విత్తనాన్ని సాధారణంగా మనం విత్తనోత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఆయిల్గాను, అంటే నూనె, వంట నూనెగా కూడా తయారు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ కట్టె జనుము విత్తనాల నుంచి వచ్చినటువంటి నూనెను కూడా ఆహారంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కట్టె జనుము విత్తనంలో అధిక శాతంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. అదేవిధంగా రకరకాల ఇండస్ట్రీల్లో కూడా ఈ కట్టె జనుము యొక్క విత్తనం నుంచి వచ్చేటటువంటి నూనెను ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ కట్టె జనుము విత్తనాల నుంచి వచ్చినటువంటి నూనెని లూబ్రికెంట్గా కూడా వివిధ ఇండస్ట్రీస్లో, అదేవిధంగా యంత్ర పరికరాల తయారీ ఇండస్ట్రీల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కట్టె జనుము విత్తనోత్పత్తి ఈరోజు రైతు చేసినట్లయితే ఆ విత్తనాన్ని వచ్చే పంట కాలంలో పచ్చి రొట్టగా కూడా రైతులు వేసుకొని ఆ పచ్చి రొట్ట పంటని కలిగి దున్నుకొని వలన ఏదైతే ఈ కట్టె జనుము వేయడం వలన దాదాపు 6 నుంచి 7 టన్నుల వరకు కూడా పచ్చి రొట్ట రావడం జరుగుతుంది. ఈ 6 నుంచి 7 టన్నుల పచ్చి రొట్ట అనేది నేలలో కలిగి దున్నుకున్నట్లయితే పంటలకి కావలసినటువంటి నత్రజని, భాస్వరము, అదేవిధంగా అన్ని రకాలైన సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకి అందుతుంది. అంతేకాకుండా సాధారణంగా 6 నుంచి 7 టన్నుల ఈ రొట్టని నేలలో కలిగి దున్నడం మూలంగా నేలలో సేంద్రియ కర్బన స్థాయి కూడా పెరిగి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడేటటువంటి సారవంతమైన నేలగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కట్టె జనుము వంటి పంటలను వేయడం వలన నేలలో కొంత మేరకు ఈ యొక్క చౌడు కూడా పోయి నేల ఉపయోగపడే విధంగా తయారవుతుంది.